హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ ఇన్ఫర్మేషన్. మన టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ టీంతోని సెకండ్ ఓడిఐ మ్యాచ్ ఆడడానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్ని అయితే ఈరోజు లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆడబోతున్నారు. సో రెండో ఓడిఐ మ్యాచ్ కూడా మన టీమిండియాని గెలిస్తే సిరీస్ని 2-0 లీడ్తో గెలవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ టీం ఎలాగైనా కంబ్యాక్ చేయాలని చూస్తుంది. ఫస్ట్ ఓడిఐ మ్యాచ్లో వాళ్ళు మన టీంకి చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చారు. సో అదే కాంపిటీషన్ని కంటిన్యూ చేసి మంచి టీం ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా సిరీస్ని ఈక్వల్ చేయొచ్చు. మ్యాచ్ ఆడబోయే పిచ్ లక్నో గ్రౌండ్ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్కి బాగా సూట్ అవుతుంది. అందుకని మనం ఆఫ్ఘనిస్తాన్ టీంని అస్సలు తక్కువ అంచనా వేయొద్దు. లాస్ట్ మ్యాచ్లోనే వాళ్ళ ఓపెనర్ రహమతుల్లా గుర్బాజ్ అదిరిపోయే సెంచరీ కొట్టాడు. అందుకే ఈ మ్యాచ్లో మనం ఇంకా హెవీ కాంపిటీషన్ చూడొచ్చు. మెయిన్లీ రెండు చెట్ల స్పిన్నర్స్ మధ్య అయితే చాలా గట్టి కాంపిటీషన్ ఉంటుంది. సో మన టీమిండియా బౌలర్స్ ఈరోజు చాలా అలర్ట్గా ఉండాలి. ఈ మ్యాచ్కి వర్షం చూసుకుంటే ఎలాంటి రెయిన్ థ్రెడ్ లేదు. 0% ఛాన్స్ ఆఫ్ రెయిన్ ఉంది. మనమైతే ఫుల్ మ్యాచ్ని ఎటువంటి రెయిన్ బ్రేక్స్ లేకుండా చూడొచ్చు. ఫస్ట్ ఓడే మ్యాచ్ వర్షం వల్ల ఆల్మోస్ట్ T20 గేమ్లా టర్న్ అయిపోయింది. బట్ ఈ సెకండ్ మ్యాచ్లో మాత్రం మనమైతే ఒక కంప్లీట్ ఓడిఐ గేమ్ని చూడబోతున్నాం. ఇక పిచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ కోసం ఒక మిక్స్డ్ సాయిల్ వికెట్ని వాడుతున్నారు. అంటే బోత్ బ్లాక్ సాయిల్ మరియు రెడ్ సాయిల్ కలిపి ఉండే పిచ్ని యూజ్ చేస్తున్నారు. అంటే బ్యాట్స్మెన్కి మరియు బౌలర్కి ఇద్దరికి అనుకూలిస్తుంది. బౌన్స్ కూడా ఈవెన్గా ఉంటుంది కాబట్టి బ్యాట్స్మెన్ కూడా ఈజీగా షాట్స్ ఆడగలరు. బట్ ఏ పిచ్ నెంబర్ యూజ్ చేస్తున్నారో దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే గ్రౌండ్లో మిక్స్డ్ సాయిల్ వికెట్స్ మల్టిపుల్గా ఉన్నాయి. స్పిన్ బౌలర్స్కి బాగా అనుకూలిస్తుంది. పిచ్ డ్రైగా ఉంటే మాత్రం బ్యాటింగ్ చేయడం ఏమాత్రం ఈజీగా ఉండదు. డ్రై వికెట్ వల్ల స్పిన్నర్స్కి మంచి గ్రిప్ అండ్ టర్న్ దొరుకుతుంది. గ్రౌండ్ బౌండరీ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి మనం భారీ స్కోర్లు ఎక్స్పెక్ట్ చేయలేం. ఖచ్చితంగా ఒక లో స్కోరింగ్ టాక్టికల్ చూసే అవకాశం ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 226 రన్స్ మాత్రమే. ఈ డ్రై కండిషన్స్ వల్ల మోస్ట్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్కి ప్రిఫర్ చేస్తాడు. ఇప్పుడు మనం మెయిన్ ప్లేయర్స్ విషయానికి వద్దాం. ఈ స్పెషల్ బైలాటరల్ సిరీస్లో మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్లో తన టాక్టిక్స్ మరియు ఇండివిజువల్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ టీమిండియా ప్లానింగ్కి చాలా క్రూషియల్ కాబోతుంది. ఈ ఓవరాల్ సిరీస్లో రోహిత్ శర్మ ఫార్మ్స్ అండ్ ఫ్యూచర్ డెసిషన్స్కి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకే ఈ సిరీస్ రోహిత్ శర్మకి ఎక్స్ట్రీమ్గా మరియు శ్రేయస్ అయ్యర్కి చాలా ఇంపార్టెంట్. 2026 స్టార్టింగ్లో ఇండియా న్యూజిలాండ్ తోటి ఒక సిరీస్ ఆడింది. దాంట్లో కూడా శ్రేయస్ అయ్యర్ ఫెయిల్ అయ్యాడు. మన టీమిండియా ఏమన్నా ముందు బ్యాటింగ్ చేస్తే కాస్త పెద్ద స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే ఆఫ్ఘనిస్తాన్ ముందు బ్యాటింగ్ చేస్తే మాత్రం పెద్ద స్కోర్ కొట్టడం చాలా కష్టం. ఒకవేళ మనం ఎక్స్ట్రా స్పిన్నర్ని ఆడిస్తే అప్పుడు నితీష్ కుమార్ రెడ్డిని మెయిన్ బౌలింగ్ ఆప్షన్గా పెట్టుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్ గెలిచాం కాబట్టి బౌలింగ్ కాంబినేషన్లో ప్రయోగాలు చేయొచ్చు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్కి ఎక్కువ ఎక్స్పోజర్ ఇస్తే మన బౌలింగ్ ఆప్షన్స్ మరింత పెరుగుతాయి. అయితే ఈ హీట్ వల్ల పేసర్స్కి 10కి 10 ఓవర్స్ వేయడం చాలా కష్టం. ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ చేయాల్సి వస్తే పేసర్కి అస్సలు ఈజీగా ఉండదు. ఇప్పుడు మనం టీమ్స్ విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు మన ఆఫ్ఘనిస్తాన్ టీం విషయానికి వస్తే ఈ సెకండ్ ఓడిఐలో వాళ్ళు గట్టి కంబ్యాక్ ఇచ్చేలానే కనిపిస్తున్నారు. వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ రహమతుల్లా గుర్బాజ్ డేంజరస్ ఫామ్లో ఉన్నాడు. అండ్ లక్నో డ్రై ట్రాక్ మీద రషీద్ ఖాన్ మరియు మిస్ట్రీ స్పిన్నర్ గజన్ఫర్ మన బ్యాటర్స్కి చాలా బిగ్ థ్రెట్ అవ్వబోతున్నాడు. కెప్టెన్ షాహిదీ కూడా మిడిల్ ఓవర్స్లో యాంకర్ చేస్తూ టోటల్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 స్క్రీన్ మీద వేస్తున్నా చూసేయండి. ఇప్పుడు మనం టీమిండియా విషయానికి వద్దాం. స్పెషల్గా మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రేస్ ఈరోజు చాలా క్రూషియల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ జరగబోయే మేజర్ ICC వరల్డ్ కప్లో అతని ఫామ్ డిసైడ్ కావడానికి ఈ మ్యాచ్ పర్ఫార్మెన్స్ చాలా మ్యాచ్ డిఫైనింగ్ అవ్వబోతుంది. ఇక బౌలింగ్ కాంబినేషన్లో మనకి ఒక బిగ్ క్వశ్చన్ ఉంది. ప్రసిద్ధ్ కృష్ణతోనే కంటిన్యూ అవుతామా లేక లక్నో డ్రై ట్రాక్ మీద స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ని తీసుకుంటారా? పిచ్ డ్రైగా ఉంది కాబట్టి స్పిన్నర్స్కి బాగా అనుకూలిస్తుంది. ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో స్పెషలైజ్డ్ చైనా మ్యాన్ కుల్దీప్ యాదవ్ని స్టాండర్డ్ టాక్టికల్ చాయిస్గా ప్లేయింగ్ 11లో తెచ్చే స్ట్రాంగ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11లోకి వచ్చేద్దాం. స్క్రీన్ మీద వేస్తున్న ప్రాబబుల్ ప్లేయింగ్ 11. ఫస్ట్ మ్యాచ్లో ఫుల్ లెంత్ గేమ్ చూడలేకపోయాం, కానీ ఈ సెకండ్ మ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా ఒక ఫుల్ 50 ఓవర్స్ ఓవరాల్ మ్యాచ్ని ఎంజాయ్ చేయబోతున్నాం. మరి ఈ మ్యాచ్లో కూడా మన టీమిండియా డామినేషన్ కంటిన్యూ చేసి సిరీస్ కొట్టేస్తుందా
లేదా ఆఫ్ఘనిస్తాన్ కంబ్యాక్ ఇస్తుందా? మీ ప్రిడిక్షన్ని కింద కామెంట్స్లో చెప్పండి. మరికొన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ క్రికెట్ ఇన్ఫర్మేషన్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.